ఇప్పుడు వయసెదిగిన పసిపిల్లోళ్లా ఉన్నాడు. కాని ముందు ముందు ప్రాణం ఉన్న శవంలా మిగిలిపోతాడు. హలో అమ్మా తులసి, అత్తయ్య గారు మీరా? అమ్మా తులసి, నన్ను క్షమించమ్మా. అత్తయ్య గారు ఏమైంది? తులసి, ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వేంటో నీ మనసేంటో తెలుసుకోలేని పాపిష్టిదానమ్మా. అత్తయ్య గారు, తులసి, నిజాలు తెలియకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను. నా కన్న కూతురు కన్నా మిన్నగా చూసుకున్న ఆ పాపిష్టిదే నీ బతుకులో నిప్పులు పోస్తోందని ఊహించలేకపోయానమ్మా. అత్తయ్య గారు, నా బిడ్డని పిచ్చివాడిని చేసి, నిన్ను బజారు దాన్ని చేసి, నిన్ను నా బిడ్డకి దూరం చేసిన పాపాత్మురాలమ్మాది. నా బిడ్డని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నావు. అలాంటిది వాడే నువ్వంటే అసహించుకునేలా చేసింది ఆ దౌర్భాగ్యురాలు. ఇంత జరుగుతున్నా కళ్ళకి కనిపించిందే నిజమని నమ్మి కళ్ళున్న గుడ్డి వాళ్ళమైపోయావమ్మా. నన్ను క్షమించమ్మా, పాపిష్టిదాన్ని. నన్ను క్షమించు తల్లి, క్షమించు. అంత మాట అనకండి అత్తయ్య గారు. అమ్మా తులసి, ఒక్కసారి నిన్ను చూడాలనుందమ్మా. హలో హలో, అత్తయ్య గారు, అత్తయ్య గారు. హలో హలో, అత్తయ్య గారు. అత్తయ్య గారు, హలో, మాట్లాడండి. ఏమైంది?
ఏంటి పిన్ని, మొత్తం వినేసావా? నువ్వు విన్నది మొత్తం అబద్ధం పిన్ని, ఒట్టు. ఏది అబద్ధమే? బంగారం లాంటి నా కోడల్ని మాకు దూరం చేసింది అబద్ధమా? నా ఒక్కగానొక్క బిడ్డని నువ్వు చంపాలనుకున్నది అబద్ధమా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెంప మీద కొట్టావే, అది కూడా అబద్ధమేనా? అది కాదు పిన్ని, నేను పూసై పాపిస్తానా? ఇన్నాళ్ళు నీ మాటలు నమ్మి మా చేతులారా మా కొంపని కూల్చుకున్నావే. ఈ ట్రై తీసుకోండి. అలా అనొద్దు పిన్ని, నా గురించి నీకు తెలీదా చెప్పు? నా తమ్ముని నేను చంపుకుంటానా? నేను ఇప్పటి వరకు మాట్లాడింది మన గురించి కాదు. నోర్మయ్, ఇంకా బుకాయించాలని చూసావో ప్రాణం తీస్తాను. ఏమే, నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నేనేనాడైనా సవతి కూతురుగా చూసానా? నా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాను. అలాంటిది ఎంత ద్రోహం చేయాలని ఎలా అనిపించిందా నీకు? పిన్ని ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఏంటే వినేది? ఒసేయ్, నీ మాయ మాటలతో నీ కుటిల బుద్ధితో సింహం లాంటి నీ తండ్రిని పిచ్చివాడి చేసి ఆడించావు కదే. కాస్త త్వరగా. నువ్వు చెప్పిన ప్రతి మాటకి తలాడించి అమాయకురాలను తులసికి తీరని అన్యాయం చేశాం కదే. దుర్మార్గురాలా! ఒసేయ్, ఈ రోజుతో నీ పాపం పండింది. నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో మాకు తెలిసిపోయింది. ఇక ఆయన కూతురిగా కాదు కదా, కనీసం ఇంటి పని మనిషిగా కూడా నీకు ఇంట్లో స్థానం లేదు. పిన్ని ప్లీజ్ పిన్ని, ఏదో బుద్ధి గడ్డి తిని పొరపాటు చేశాను. నా తప్పు ఒప్పుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలా జరగదు. పిన్ని ప్లీజ్ పిన్ని, నాన్నకు చెప్పొద్దు. చెవరు వసే రాక్షసి, ఎంత జరిగాక నీ కుట్ర కుతంత్రాలు తెలిసాక కూడా ఇంకా నిజాన్ని దాచి నిన్ను రక్షిస్తే మమ్మల్ని ఎవరిని బతకనివ్వవే. కాస్త త్వరగా పోనీ. ఒక్క నిమిషం కూడా ఆగను. ఇప్పుడే వెళ్ళి నా బిడ్డకి నా భర్తకి మొత్తం నీ గురించి నిజం చెప్పేస్తాను. పిన్ని పిన్ని, నీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దు పిన్ని. ఏదో అత్యాశకు పోయి కక్కుర్తి పడ్డాను. ఈ విషయం నాన్నకు తెలిస్తే నన్ను బతుకునివ్వరు. నన్ను క్షమించు పిన్ని, ప్లీజ్ పిన్ని, నాన్నకు చెప్పొద్దు. బాబు త్వరగా గేట్ తీయండి, అత్తగారిని చూడాలి. ఎవరు లేరు మేడం, వెళ్ళండి. ఉన్నారు,
అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు, నేను చూడాలి, నన్ను వెళ్ళనివ్వండి. మేడం చెప్పేది మీకే మేడం. మిమ్మల్ని లోపలికి పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి మేడం, వెళ్ళండి. నువ్వు నన్ను తాకినా మరింత పాపం అంటుకుంటుంది. నిన్ను క్షమించడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. ఇప్పుడే వెళ్ళి ఆయన తీసుకొస్తాను. లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళదు మేడం, చెప్పేది మీకే మేడం. నమ్మండి మేడం. అరే ఆగమంటే మేడం, చెప్పేది మీకే మేడం. వెళ్ళదు. పిని 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 వెళ్ళదు పిని, నేను అన్యాయం అయిపోతాను పిని. నాన్న చెప్పొద్దు ప్లీజ్. నువ్వు అరిచి గీ పెట్టినా నన్ను ఆపలేవు, నువ్వు తప్పించుకోలేవు. పిని పిని వద్దు పిని, కాస్త ఆలోచించు. నీకు దండం పెడతాను ప్లీజ్ పిని, ప్లీజ్. మేడం అరే మా ఉద్యోగం పోదు మేడం, ఆగండి. అరే మేడం తులసి, నేను బతకనమ్మా, నేను బతకను. అత్తయ్య గారు అత్తయ్య గారు మాట్లాడండి, మాట్లాడండి అత్తయ్య గారు, మాట్లాడండి. అమ్మ తులసి, ఇక నేను హాస్పిటల్కి వెళ్దాం రండి అత్తయ్య గారు, రండి. అలా చూస్తావే, వచ్చి సాయం చెయ్యి. రా. వద్దు, ఆ రాక్షసి నన్ను ముట్టుకోవద్దు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళద్దు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అమ్మ తులసి, నేను బతకనమ్మా. ఇది మామూలాడిది కాదమ్మా, మామూలాడిది కాదు. మనిషి రూపంలో ఉన్న దెయ్యమమ్మా. ఈనాళ్ళు నిన్ను ఇంటికి దూరం చేసి నీ జీవితాన్ని నాశనం చేసిన కిరాతకురాలమ్మా. అమ్మ తులసి, ఇది పాజ్వాలతో చేతులు కలిపి నా బిడ్డని చంపాలని చూసిందమ్మా, చంపాలని చూసిందమ్మా. బంగారం లాంటి నీ బతుకుని ముగ్గి పాలు చేసింది. అత్తయ్య గారు, అత్తయ్య గారు నెమ్మదిగా లేవండి. అన్నం పుణ్యం
ఎరుగని నిన్ను ఎన్నో మాటలు అన్నాను. నిన్ను అనుమానించి అవమానించి నా బిడ్డకు దూరం చేశానమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించమ్మా. మీకేం కాదు, మావి గారికి ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం. వద్దమ్మా, వద్దమ్మా. ఇది చేసిన పాపం ఆయనకి తెలిస్తే ఆయన బతకరమ్మా. అత్తగారు, అత్తగారు, అమ్మ తులసి, నా బిడ్డకి ఈ ఇంట్లో రక్షణ లేదమ్మా. నేను ఎప్పుడో ఒకప్పుడు నా బిడ్డని చంపేస్తున్నా. నువ్వు ఇంట్లోకి రావాలి, నీ భర్తని కాపాడుకోవాలమ్మా. నీ భర్తని కాపాడుకోవాలి తులసి. నా బిడ్డని కాపాడుతావు కదా. కాపాడుతావు కదమ్మా.